అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. అల్లు అర్జున్ అరెస్ట్. చిక్కడపల్లి స్టేషన్‌కు తరలింపు. వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మంది సమాచారం అయితే చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన నటించిన 'పుష్ప 2' సినిమా ప్రీమియర్ షోస్ రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరికి వెళ్లడంతో అక్కడ భారీ జన సందోహం ఏర్పడింది. ఈ క్రమంలో ఓ మహిళ మరణించారు. ఓ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్‌తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. తాజాగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజా ఈ కేసులో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి భారీ భద్రత నడుమ స్టేషన్‌కి తరలిస్తున్నారు. అల్లు అర్జున్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఆయన్ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ముందస్తు నోటీసులు ఇచ్చిన తర్వాతే ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగినప్పటికీ వారిపై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. పెద్ద హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరిగిన సమయంలో కూడా అభిమానులు మరణించిన ఘటనలు చాలానే చూసాం. కానీ ఒక్క అల్లు అర్జున్ పైనే కేసు నమోదు కావడం, ఆయన్ని అరెస్ట్ చేయడం వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా అనే అనుమానం అల్లు అభిమానులు అయితే వ్యక్తం చేస్తున్నారంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అల్లు అర్జున్ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్‌కు మద్దతిస్తే అల్లు అర్జున్ మాత్రం తన మిత్రుడైన వైసీపీ అభ్యర్థి శిల్పా రవికుమార్ రెడ్డికి మద్దతుగా నిలుస్తూ నంద్యాల వెళ్లారు. ఇక 'పుష్ప 2' విడుదల సమయంలో కూడా ఎక్కడా కూడా మెగా ఫ్యామిలీ హీరోల గురించి అల్లు అర్జున్ ప్రస్తావించనే లేదు. దీంతో మెగా అభిమానులంతా కూడా ఇప్పుడు 'పుష్ప 2'కి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఇక సినిమా విడుదల తర్వాత సక్సెస్ మీట్లలో టికెట్ల రేట్లనందుకు తెలంగాణ సీఎంకు కృతజ్ఞతలు చెప్పే క్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పేరును అల్లు అర్జున్ మర్చిపోయారు. దీనిపై కూడా అల్లు అర్జున్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అవుతారని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం ఆయన్ను కోర్టుకు తరలించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ ఘటనతో చట్టం ముందు ఎవరైనా సమానమే అని తెలంగాణ పోలీసులు నిరూపించినట్టు అయిందంటున్నారు. సెలబ్రిటీ అయినప్పటికీ అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం ద్వారా తమకు అందరూ సమానమే అని తెలంగాణ పోలీసులు చాటి చెప్పారు.